రాష్ట్ర వ్యాప్తంగా 16 రోజులుగా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలంతా కూడా రోడ్డు మీద పోరాటం చేస్తూ ఉంటే ముఖ్యమంత్రికి తెలియదని నిన్న కేబినెట్ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నాడు. అంటే రోమ్ నగరం తగలబడతా ఉంటే పిడేలు వాయించుకుంటున్నాడని చెప్పేసి రోమ్ చక్రవర్తి ఆ రోజు మనం విన్నాం. ఇవాళ అది వాస్తవం అవుతూ ఉంది. రోమ్ నగరం తగలబడుతుంటే చక్రవర్తి పిడేలు వాయించుకున్నాడంట. ఇవాళ అక్క చెల్లెళ్ళు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, సర్వశిక్ష అభియాన్లో ఉన్న దాంట్లో పనిచేసే సిబ్బంది, ఇలా ఏఐటీయూసీ, సిఐటియు, తెలుగుదేశం అన్ని రాజకీయ పక్షాలు కూడా కలిపి ఇవాళ వీళ్ళ తరఫున అందరూ సంఘీభావం తెలియజేస్తూ ఉంటే ఇవాళ ప్రభుత్వానికి చెవు గుట్టినట్లేదు. ప్రభుత్వం కనీసం పారిశుద్ధ్య కార్మికులు రోడ్డు ఎక్కుతున్నారంటే ముందే పిలిచి కూర్చోబెట్టి వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలి. ఎందుకంటే కరోనా సమయంలో వాళ్ళు చేసిన సేవల్ని అందరూ కూడా గట్టిగా మనస్ఫూర్తిగా అభినందించాలి. ఆ సమయంలో ప్రాణాలు తెగించి ఇది కుటుంబ సభ్యులు చనిపోతే కొడుకు కూతురే దగ్గరికి రాని పరిస్థితుల్లో వీళ్ళు సేవలు అందించారు. అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వలేదు, వాళ్ళకి చేస్తారన్న న్యాయం చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పారిశుద్ధ్య కార్మికులు, మాకు కనీస వేతనం ఇంజనీరింగ్ కార్మికులకు కూడా మిగతా వాళ్ళకి ఇచ్చే విధంగా 6,000 హెల్త్ అలవెన్స్ ఇవ్వండి, సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం 26,000 ఇవ్వండి. కార్మికులకి సంక్షేమ పథకాలు, మాకు కూడా పేదవాళ్ళం 500 కూడా రోజుకు రాని పరిస్థితి ఉంది కాబట్టి మాకు కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వండి. రిటైర్మెంట్ అయినప్పుడు మా పిల్లలు, మా కుటుంబ సభ్యులు పనిచేస్తే వాళ్ళకి అవకాశం కల్పించండి. ఒకరోజన్నా సెలవు దినం ఇవ్వండి. ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నాం, ప్రాణాల మీద తెచ్చుకుంటున్నాం, జబ్బులు వస్తున్నాయి, ఒక్కరోజు సెలవు ఇవ్వండి అని వాళ్ళు అడిగేది కూడా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేయొచ్చు, ప్రభుత్వం చేయొచ్చు, ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవచ్చు. వీళ్ళందరికీ ముద్దులు పెట్టాడు. పాదయాత్రలో ముద్దులు పెట్టి ఇవాళ గుద్దులు గుద్దుతున్నాడు. ఒక్క ఛాన్స్ అమ్మా, నేనున్నాను, నేను విన్నాను. ఇవాళేమో పబ్జీ ఆడుకుంటున్నాడు. తాడేపల్లి కొంపలో పబ్జీ ఆడుకుంటా 175 సీట్లకు 175 సీట్లు కావాలంట. మీ ఓటు ఉందో లేదో కూడా చూసుకోండి అమ్మా. ఎందుకంటే ఇప్పుడు మీరు టెంట్లో కూర్చున్నారు కదా, మీరు ఓటేస్తారో లేదో అని భయం వచ్చిందనుకో, ఆ ఓటు కూడా తీసేయమంటున్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానుభావుడు ఓటు ఎక్కిచ్చాడమ్మా 18 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి. ఆ ఓటు కూడా తీసేస్తున్నాడు దుర్మార్గుడు. కాబట్టి పాపాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఏదైతే వాళ్ళ ఈ శానిటరీ వర్కర్స్, పారిశుద్ధ్య సిబ్బంది వీళ్ళు చేసే న్యాయపరమైన కోరికలు, ఈ డిమాండ్స్ని మనస్ఫూర్తిగా సమర్థిస్తూ తప్పకుండా ప్రభుత్వం దిగి రావాలి, వినాలి, సమస్య పరిష్కరించాలి. ఇవాళ చూడండి అమ్మా, అంగన్వాడీ వాళ్ళు రాత్రి చర్చలకు వెళ్ళారు. సంక్రాంతి తర్వాత మాట్లాడుతున్నారు. ఇవాళంతమ్మ తారీఖు, క్రిస్మస్ అయిపోయింది, కొత్త సంవత్సరం రాలా. సంక్రాంతి ఎప్పుడమ్మా? సంవత్సరం లోపల అయ్యి దాంట్లో కూడా కమిషన్లు అమ్మా. ఇప్పుడు వచ్చారమ్మా, అవ్వలేదు అమ్మ, 2 రోజుల్లో రండి, మళ్ళీ రేపు రండి మాట్లాడదామంటారా? సంక్రాంతి తర్వాత రావాలంట. అంటే మానేసి వెళ్ళిపోండి, సంక్రాంతి తర్వాత రండి మేము చేస్తామంటున్నాడు. ఏమన్నా అర్థం పర్థం ఉందమ్మా? ఎంత బాధ్యతారాహిత్యంగా, ఎంత దుర్మార్గంగా ఈ మంత్రులు మాట్లాడుతున్నారు, ఈ అధికారులు మాట్లాడుతున్నారు. చాలా తప్పు చేస్తున్నారు. 16 రోజులుగా అక్క చెల్లెళ్ళు రోడ్డు మీద ఉండి వాళ్ళని ఈడ్చుకెళ్ళారు, కేసులు పెట్టారు, నానా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడేమన్నారు, మీరు ఇళ్ళకెళ్ళిపోండి, మీరు పని చేయండి, సంక్రాంతి తర్వాత పిలుస్తాం, అప్పుడు చేస్తాం పోండి అంటున్నారమ్మా. దీన్ని బట్టి ప్రభుత్వానికి, మరి కార్మికులన్నా, ఈ సిబ్బంది అన్నా, అధికారులన్నా, ఏదైతే అంగన్వాడీ వర్కర్లన్నా, ఆశా అన్నా, ఇలా పారిశుద్ధ్య కార్మికులన్నా చాలా బాధ్యతారాహిత్యంగా అసలు వీళ్ళని ఇక్కడ దాకా రానివ్వకుండానే కూర్చోబెట్టి అది సంబంధించిన యూనియన్స్ వాళ్ళని పిలిపించి వాళ్ళు, ఎందుకంటే ఆరోగ్యం ప్రధానం, పారిశుద్ధ్యం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అటువంటి ఇంపార్టెంట్ బాధ్యత గల వాళ్ళు వీళ్ళే. వాళ్ళ మున్సిపాలిటీలో అందరికన్నా దేవుళ్ళు వీళ్ళే. వీళ్ళు ఆ కాలువలు శుభ్రం చేయబట్టే ఆ దోమలు అమ్మ ఓ పక్కన కరోనా భయపెడుతున్నారు, రెండో పక్కన